అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం సంతోషంగా ఉండటానికి ఒక చాలా సింపుల్ ఒక మంచి ఆలోచన గురించి తెలుసుకుందాం. జీవితంలో చిన్న చిన్న మార్పులు ఎంత పెద్ద ఆనందాన్నిస్తాయో చూద్దామా? మనకు ఎప్పుడైనా అనిపించిందా మన సంతోషాల కన్నా మన బాధలే చాలా పెద్దవిగా, భారంగా ఉన్నాయని? కొన్నిసార్లు లైఫ్ అంతా కష్టంగానే ఉన్నట్లు అనిపిస్తుంది కదా. అసలు దీనికి కారణమేంటో తెలుసా? మన మెదడుకి ఒక చిన్న విచిత్రమైన అలవాటుందన్నమాట. అది మంచి విషయాల కన్నా నెగిటివ్ విషయాల వైపే ఎక్కువగా చూస్తుంది. ఇది మనల్ని అపాయాల నుండి కాపాడటానికి మన పూర్వీకుల నుంచి వచ్చింది. కాని ఈ రోజుల్లో ఇది మనల్ని అనవసరంగా బాధపెడుతోంది. అందుకే చూడండి, మన మనసు ఎప్పుడూ సమస్యలు, మనం కోల్పోయినవి, మనం చేసిన తప్పులు, వచ్చే కష్టాలు, మన దగ్గర లేని వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది చాలా సహజం. ఉదాహరణకు, ఓ మంచి తెల్ల చొక్కా కొనుక్కున్నామనుకోండి. దానిమీద ఓ చిన్న నల్ల మరక పడింది. అంతే, ఆ చొక్కా అంతా తెల్లగా ఉన్నా మన దృష్టి మొత్తం ఆ చిన్న మరకమీదే ఉంటుంది కదా. కాని ఒకవేళ మన జీవితం నిజానికి వేరేలా ఉంటే, అసలు సమస్య మనలో కాకుండా మనం చూసే దృష్టిలో ఉందేమో? ఒక్కసారి ఆలోచిద్దామా? చాలామంది జీవితాల్లో ఓ 90% అన్నీ మంచి విషయాలే ఉంటాయి. కేవలం 10% మాత్రమే సమస్యలుంటాయి. కాని మన దృష్టి మొత్తం ఆ చిన్న 10% మీదే ఉండిపోతుంది. అందుకే జీవితం మొత్తం కష్టాలే ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే అసలు విషయం ఏంటన్నమాట? సంతోషమనేది మనం ఎటువైపు చూస్తున్నామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. మన ఫోకస్ మార్చుకుంటే మన లైఫ్ కూడా మారిపోతుంది. సరే, ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇద్దరు స్టూడెంట్స్, ఒకే పరిస్థితి, కాని వాళ్ళ ప్రపంచాలు ఎలా వేరుగా ఉన్నాయో చూద్దాం. ఒకే స్కూల్, ఒకే క్లాస్, కానీ వాళ్ళ ఆలోచనలు చూడండి. రాహుల్ ఏమనుకుంటున్నాడు? నాకు మంచి టీచర్లున్నారు, పుస్తకాలున్నాయి, చదువుకునే అవకాశముంది అని తనకున్నవాటి గురించి ఆలోచిస్తున్నాడు. కాని ఆశ, తను మాత్రం సిలబస్ చాలా పెద్దగా ఉంది, పరీక్షలంటే టెన్షను, నాకన్నా అందరూ బాగా చదువుతున్నారు అని సమస్యల గురించి ఆలోచిస్తోంది. చూశారా? స్కూల్ ఒకటే, పాఠాలు అవే, అయినా ఇద్దరి ఫీలింగ్స్ ఎంత తేడాగా ఉన్నాయో. దీనికి కారణం వాళ్ళ పరిస్థితి కాదు, వాళ్ళ ఆలోచించే విధానం. ఇప్పుడు మీకు ఇంకో చిన్న కథ చెప్తాను. ఇది మనందరికీ గుర్తుండిపోతుంది. కథ పేరు ఒకే షూ ఉన్న మనిషి. ఇద్దరు ఫ్రెండ్స్ అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు వాళ్ళకొకాయన కనిపించాడు. ఆయనకి ఒక కాలికి మాత్రమే షూ ఉంది. అది చూడగానే ఒక ఫ్రెండ్కి చాలా బాధేసి, చూసావా, లైఫ్ ఎంత అన్యాయమో, నా దగ్గర కనీసం మంచి షూస్ కూడా లేవు అని కంప్లైంట్ చేయడం మొదలుపెట్టాడు. అంతలోనే వాళ్లు పక్కనే కూర్చున్న ఇంకొక వ్యక్తిని చూశారు. అతనికి అసలు కాళ్లే లేవు. ఆ సీన్ చూసిన వెంటనే ఇందాక కంప్లైంట్ చేస్తున్న ఫ్రెండ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. తన దగ్గర ఉన్నదాని విలువ ఏంటో ఆ క్షణంలో అతనికి అర్థమైంది. చూసారా, దీన్నే కృతజ్ఞత అంటారు. మన చుట్టూ ఉన్న కష్టాలను చూడటం ఆపి, మన దగ్గర ఇప్పటికే ఏముందో గమనించినప్పుడు మొదలయ్యే ఒక అద్భుతమైన ఫీలింగ్ ఇది. సరే, మరి ఈ కృతజ్ఞతను మన డైలీ లైఫ్లోకి ఎలా తీసుకురావాలి? దీనికోసం ఒక చాలా సింపుల్ హ్యాబిట్ ఉంది. అదేంటంటే 3 ఆశీర్వాదాలు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక చిన్న నోట్బుక్ తీసుకోండి. ఫస్ట్, ఈరోజు జరిగిన ఒక మంచి విషయం రాయండి. అది అమ్మ ఇచ్చిన టీ కావచ్చు, లేదా ఫ్రెండ్తో మాట్లాడడం కావచ్చు, ఏదైనా సరే. సెకండ్, మీకు సహాయం చేసిన ఒక వ్యక్తి గురించి రాయండి. థర్డ్, మీరు థ్యాంక్ఫుల్గా ఫీల్ అయ్యే ఒక అవకాశం గురించి రాయండి. అంతే, చాలా సింపుల్ కదా. దుర్గా సర్ గారు చెప్పిన ఒక మంచి మాటను గుర్తుపెట్టుకుందాం. ఎక్కువ సంతోషంగా ఉండేవాళ్లు బెస్ట్ లైఫ్ ఉన్నవాళ్లు కాదు, తమ లైఫ్లో ఉన్న ఆశీర్వాదాలను గుర్తించి వాటిని గౌరవించటం నేర్చుకున్నవాళ్లే. ఈరోజు ఈ మంచి ఆలోచనను మనసులో పెట్టుకుందాం, సరేనా? ఈ రోజు నుంచి ప్రతిరోజు మనతో మనం ఇలా అనుకుందాం: నా జీవితంలో ఉన్న ఆశీర్వాదాలకు నేను కృతజ్ఞతతో ఉన్నాను. నేను ప్రతిరోజూ అవకాశాలు, ఎదుగుదల ఇంకా పాజిటివిటీ మీద దృష్టి పెడతాను. ధన్యవాదాలు.